కడప జిల్లా పులివెందులలో జరిగిన ఘర్షణలకు సంబంధించి పలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గొడవలకు సంబంధించి లేనిది ఉన్నట్లు అసత్యాలు ప్రచారం చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళన, ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసారాలు చేశారని నోటీసులు ఇచ్చారు. ఇక ఏపీలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగంగా మారింది. నల్లగొండవారిపల్లె ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిపై కేసు నమోదైంది. పులివెందులలో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు. ఘర్షణలకు సంబంధించి టీడీపీ, వైసీపీ శ్రేణులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. టీడీపీకి చెందిన 4 నేతలతో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన 2 నేతలతో పాటు మరికొందరిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదైంది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో నల్లగొండవారిపల్లెలో ఘర్షణ జరిగిందని పులివెందుల డీఎస్పీ మురళి అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేశామన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల చుట్టూ 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాల పరిధిలోని మరో 6 చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రచారంలో అభ్యర్థులకు పోలీసుల భద్రత కల్పిస్తున్నామని పులివెందుల డీఎస్పీ మురళి తెలిపారు. ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్స్, కొంతమంది ఫాలోవర్స్ పోలీసుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల నియమావళికి, నిబంధనలకు వ్యతిరేకంగా వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా వారు పొజిషన్ మీద రావడం, పోలీస్ స్టేషన్ దగ్గర కూడా దాకా ప్రజల యొక్క రాకపోకలు కూడా అంతరాయం కలిగిస్తూ దాని మీద ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి అంటే కోడ్ వైలేషన్ సంబంధించినటువంటి దాని మీద కేసు కూడా నమోదు మనం చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరుగుతూ ఉంది, చేస్తాం. దాంట్లో ఎటువంటి అట్లే ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కావాలనే వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. పోలీసు అండ్ తెలుగుదేశం కార్యకర్తలు కలిసి కుమ్మక్కై ఇన్సిడెంట్ కి ప్రయత్నం చేశారనడానికి కారణం కూడా దాంట్లో ఉన్న కారణాలు 1, 2, 3 చూస్తుంటుంటే నిన్న స్వయాన పోలీసు డిఐజీ ఎవరైతే ఉన్నారో వారిని పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ వారు మాట్లాడిన భాష కానీ ఆ వ్యంగ మాటలు కానీ చూస్తుంటే తేడతెల్లమవుతుందండి. ఇగో చూడండి ఆయన ఏం మాట్లాడారని అవన్నీ కూడా గవర్నర్ గారు చూపడం జరిగింది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేయడంతో పులివెందుల్లో రాజకీయాలు వేడెక్కాయి.